రామగుండం నియోజకవర్గంలోని 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గౌరవించేందుకు అమ్మా నాన్నకు ప్రేమతో అనే బృహత్తర సత్కార కార్యక్రమాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల కరస్పాండెంట్లకు మెమెంటోలు అందజేసి శాలువలతో సన్మానించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు పూలు చల్లించి పాదాభివందనం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలిచింది. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువులు ఇచ్చిన జ్ఞానం, నా విజయం అనే ట్యాగ్ లైన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మస్కుల భాస్కర్ రెడ్డి, పిడుగు కృష్ణ, తడగొండ నర్సన్న, బీజేపీ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, మిట్టపల్లి సతీష్, బోడకుంట సుభాష్ మరియు నాయకులు కోడూరు రమేష్, బన్నె రాజకుమార్ చారి, జక్కన బాలు, కళ్యాణ్, కుడుముల సంజీవ్, సిలువేరి అంజీ, ఖండే సాగర్, జక్కుల ప్రవీణ్, పద్మ, యేసులత తదితరులు పాల్గొన్నారు. Sir, I should. దయచేసి జగ్గుల ప్రవీణ్ ఎక్కువ రావాలి. కొద్దిగా వెనకొచ్చారండి, కొద్దిగా బ్యాక్ సైడ్ సైడ్ దేख बेटा శైలు. ఓకే Okay, next, K. Sunil, Jadagam Government High School. C. Shishwat, Government School, Jadagam. Claps. Our family to Ravi. పిడుగు కృష్ణ గారు దయచేసి వెళ్తుకోవాల్సిన కోరుకుంటున్నాము. చూడండి ఒకసారి. అక్క అక్క కొంచెం దగ్గరకునండి. సార్ పిడుగు కృష్ణ గారు వెల్కమ్ సార్. లేట్ అయిన రిక్వెస్ట్ వచ్చారు. ఇప్పుడు సన్మానం అందుకుంటున్న వ్యక్తులు సి. జోష్వర్, సరేశ్వర్ ఫ్రమ్ జనగాం. దయచేసి విచ్చేసినటువంటి అధిక మహారాజు ఎవరున్నా కూడా వేదికపైకి వచ్చి ఇక్కడ ఆశీర్వాదాల్సిందిగా కోరుకుంటున్నాము. రండి, కమౌన్. అంతర్గమాన అధ్యక్షులు గారు ఎక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్ గోడగండి సుభాష్ గారు. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చినటువంటి జ్ఞానం, ఈ ముగ్గురిని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు అమ్మా నాన్నకు ప్రేమతో ప్రతి ఏడాది కూడా రామగుండం నియోజకవర్గంలో
ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో వారికి పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి గురువులకి సత్కరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గొప్పగా వారి ప్రతిభని కనబర్చి ఉన్నత ఉత్తీర్ణతని సాధించినటువంటి పిల్లలందరికీ మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మహిళా భరోసా ఫౌండేషన్ నుండి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. రేపు భావి భారత పౌరులుగా నవ భారత నిర్మాతలుగా విద్యార్థులు యువకులు ఈ దేశానికి పునాది కాబట్టి వారిని అద్భుతమైన మార్గంలో మంచి విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకొని రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ దేశ నవభారత నిర్మాణంలో వారంతా కూడా భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా తల్లిదండ్రుల గురువుల యొక్క విలువల్ని గుర్తించి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి టాప్ 5 టాపర్స్ని తీసుకున్నాము. దాదాపుగా 300 నుంచి 400 మంది విద్యార్థులు ఈరోజు రావడం, వారితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు గురువులు కూడా ఇక్కడికి వచ్చి సత్కారం తీసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు సత్కారం పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపు మంచి భవిష్యత్తుని పొంది మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా వారి జీవితం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.